గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి అండ్ యాప్ట్యూడ్ ట్రైనర్. ఈరోజు మనము ఒక 5 టాపిక్స్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. లెటర్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, నెంబర్ సిరీస్, ఏజెస్, యావరేజెస్. ఓకేనా? ఈ 5 టాపిక్స్ మీద ఒక 15 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో దట్ మీకు అన్ని కంపెనీస్కి యూజ్ అవుతుంటాయి. ఓకేనా? సో ఈ 5 టాపిక్స్ ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది లెటర్ సిరీస్ అనే టాపిక్ మీద. మీరు ఫ్యూచర్లో ఏ ఎగ్జామ్ రాసినా లెటర్ సిరీస్ అనే టాపిక్లో 3 మోడల్స్ ఉంటాయి. పెయిర్ లెటర్స్, ఫార్వర్డ్ నెంబర్స్, బ్యాక్వర్డ్ నెంబర్స్. ఐకి పేరు ఆర్, ఎస్కి పేరు హెచ్, యూకి పేరు ఎఫ్, ఐ నెంబర్ 9, జీ నెంబర్ 7, కే నెంబర్ 11, డబ్ల్యూ రివర్స్ నెంబర్ 4, ఎన్ రివర్స్ నెంబర్ 13, జీ రివర్స్ నెంబర్ 20. సో మీరు ఫ్యూచర్లో ఏ ఎగ్జామ్ రాసిన లెటర్ సిరీస్లో ఈ 3 గుర్తుపెట్టుకోండి. పెయిర్ లెటర్స్, ఫార్వర్డ్ నెంబర్స్, బ్యాక్వర్డ్. సో ఫస్ట్ క్వశ్చన్ సి కామా, జీ కామా, కే కామా, ఓ కామా, ఎస్. సో మీరు లెటర్ సిరీస్లో ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలని ఈజీగా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే లెటర్స్కి నెంబర్స్ అసైన్ చేయండి. ఓకేనా? సో సి నెంబర్ 3, జీ నెంబర్ 7, కే నెంబర్ 11, ఓ నెంబర్ 15, ఎస్ నెంబర్ 19. సో డిఫరెన్స్ చూస్తే 4 గ్యాప్ ఉంది. 19 + 4 23, 23rd లెటర్ డబ్ల్యూ. అది ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ డబ్ల్యూ. ఈ క్వశ్చన్ అనే కాదు, మీరు ఏ ఎగ్జామ్ రాసిన ఫ్యూచర్లో లెటర్ సిరీస్ అనే టాపిక్ మీద ఈజీ సాల్వ్ చేయాలంటే లెటర్స్కి నెంబర్స్ అసైన్ చేయండి. ఓకేనా? సో ఆన్సర్ డబ్ల్యూ. సెకండ్ జేడిడబ్ల్యూ కామా, ఎంహెచ్ఆర్ కామా, పిఎల్ఎం కామా, ఎస్పిహెచ్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అన్నిట్లో ఫస్ట్ లెటర్ తీసుకోండి. జే నెంబర్ 10, ఎం నెంబరు 13, పి నెంబరు 16, ఎస్ నెంబర్ 19. డిఫరెన్స్ ఎంత? 3 గ్యాప్. 19 + 3 22, 22 లెటర్ వి. సో మీరు ఇక్కడ లాజికల్గా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో యాప్టిట్యూడ్ టెస్ట్ కనెక్ట్ చేసి దేనికోసం అంటే లాజికల్ థింకింగ్ కోసం, నాలెడ్జ్ కోసం కాదు. మీరు ఇప్పుడు వి ఫస్ట్ లెటర్, మీకు రేపు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్లో వి ఉంటే అది ఆన్సర్. సమ్ టైమ్స్ 4 ఆప్షన్స్లో ఉండొచ్చు. ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ అది. కానీ 4 ఆప్షన్స్ ఉంటే అప్పుడు సెకండ్ లెటర్ తీసుకోవాలి. D4, H8, L12, P16. డిఫరెన్స్ ఎంత? 4. 16 + 4 20, 20 లెటర్ టీ. నెక్స్ట్ లాస్ట్ లెటర్ ఒకవేళ ఎగ్జామ్లో వీటి అనేది ఒకటే ఒక ఆప్షన్ ఉంటుంది ఆన్సర్, కానీ 2 ఆప్షన్స్ ఉండొచ్చు. అప్పుడు థర్డ్ W23, R18, M13, H8. 5 గ్యాప్. 8 - 3, 8 - 5 3, 3 అంటే సి. ఆన్సర్ విటిసి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ విటిసి. ఒకవేళ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు ఒకే ఒక ఆప్షన్లో ఉంటుంది అనుకుంటే వి అనేది అది ఆన్సర్. ఓకేనా? కానీ అన్ని ఆప్షన్స్లో ఫస్ట్ లెటర్ వి ఉండొచ్చు. ఇట్లా మీరు లాజికల్గా ఆలోచించాలి. ఎందుకంటే యాప్టిట్యూడ్ ఎగ్జామ్లో ఆన్సర్ చేసేదానికంటే ముందుగా ఆ ఆన్సర్ని ఫాస్ట్ చేయడం వాళ్ళకి జాబులు వచ్చేస్తాయి. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ విటిసి. థర్డ్ వన్ ఎన్ఏఎంఈ కామా, క్యూఎక్స్క్యూఏ కామా, టీఈయుడబ్ల్యూ. ఇక్కడ కూడా సేమ్ మెథడ్. సో ఎన్ నెంబర్ 14, క్యూ నెంబర్ 17, టీ నెంబర్ 20. సో డిఫరెన్స్ 3, 20 + 3 23, 23rd లెటర్ డబ్ల్యూ. ఇక్కడ చూడండి అన్ని ఆప్షన్స్లో ఫస్ట్ లెటర్ డబ్ల్యూ ఉంది కదా, అప్పుడు సెకండ్ లెటర్ చూసుకోవాలి. ఏ 1, ఎక్స్ 24, యూ 21. డిఫరెన్స్ ఎంత? 3 గ్యాప్. సో 21 - 3 18, 18th లెటర్ ఆర్, డబ్ల్యూఆర్ ఉండాలి. ఇక్కడ డబ్ల్యూఆర్ ఎన్ని ఆప్షన్స్లు ఉన్నాయి? 3 ఆప్షన్స్లు ఉన్నాయి. ఓకేనా? అప్పుడు థర్డ్ లెటర్ ఒకవేళ ఒకే ఒక ఆప్షన్ అది టిక్ చేసి రండి, మీకు ఎండ్ ఆఫ్ ద టైం సేవ్ అవ్వాలి. డబ్ల్యూఆర్. థర్డ్ M13, Q17, U21. డిఫరెన్స్ 4, 21 + 4 25, 25 లెటర్ వై, WRY. నెక్స్ట్ లాస్ట్ లెటర్ WRY ఎన్ని ఎగ్జామ్స్? 2 ఆప్షన్స్లో. లాస్ట్ E5, A1, 23. డిఫరెన్స్ 4, 23 - 4 19, 19th లెటర్ ఎస్. ఆన్సర్ WRYS. సో ఇది లెటర్ సిరీస్లో 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. లెటర్ సిరీస్ అనే టాపిక్లో 3 మోడల్స్ ఉంటాయి. పెయిర్ లెటర్స్, ఫార్వర్డ్ నెంబర్స్, బ్యాక్వర్డ్. ఓకేనా? సో మీరు ఈ 3 క్వశ్చన్స్ నెంబర్స్ లెటర్ సిరీస్, మీరు లెటర్ సిరీస్ ఈజీగా సాల్వ్ చేయాలంటే లెటర్స్కి నెంబర్స్ అసైన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇది కోడింగ్ అండ్ డికోడింగ్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, సెకండ్ ఈజ్ కోడెడ్ as C D E N O S. Money is coded as E M N O Y. What is the code for camera? ఇది కొంచెం వెరైటీ క్వశ్చన్, డిఫరెంట్ ఫార్మాట్. అంటే ఇలాంటి లాజిక్స్ చాలా రేరుగా ఉంటాయి, బట్ చాలా ఇంపార్టెంట్. ఎలా చేయాలి అంటే ఇప్పుడు సెకండ్ అనే వర్డ్ని ఎట్లా రాశారంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాసిండ్రు. సెకండ్ అందులో ఫస్ట్ లెటర్ ఏంటిది? సి. ఇప్పుడు ఏబిసి అట్లా.
తర్వాత సెకండ్ లెటర్ డి, థర్డ్ లెటర్ ఈ, తర్వాత ముందేమొస్తుంది ఎన్, తర్వాత ఓ, తర్వాత ఎస్. ఇప్పుడు మనీలో కూడా ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏముంటుంది? ఈ వస్తుంది, తర్వాత ఈ తర్వాత ఎం వస్తుంది, ఎం తర్వాత ఎన్ వస్తుంది, ఎన్ తర్వాత ఓ వస్తుంది, తర్వాత వై వస్తుంది. ఇప్పుడు కెమెరాలో ఫస్ట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏంటిది? ఏ వస్తుంది, 2 సార్లు ఏ. సో ఏ ఏ, ఓకే. తర్వాత ఏ తర్వాత ఏమొస్తుంది? బి, సి వస్తుంది, ఏఏసి. సి తర్వాత ఏమొస్తుంది? ఈ వస్తుంది, తర్వాత ఎం వస్తుంది, ఆర్. సో ఏఏసి ఈఎంఆర్, ఏఏసి ఈఎంఆర్ థర్డ్ ఆప్షన్. ఓకేనా? సో ఇది రైట్ లాజిక్. ఇలాంటి క్వశ్చన్స్ మీరు చాలా రేరుగా చూసుంటారు, అందుకని చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మీరు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాస్తుండ్రు. సో ఆన్సర్ ఏఏసి ఈఎంఆర్. ఓకే. సో ఆన్సర్ ఏఏసి ఈఎంఆర్. ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కోడింగ్ అండ్ డీకోడింగ్ 5 మోడల్స్ ఉంటాయి. లెటర్ కోడింగ్, నెంబర్ కోడింగ్, సబ్స్టిట్యూషన్, మిక్స్డ్ లెటర్ కోడింగ్, మిక్స్డ్ నెంబర్ కోడింగ్. ఓకే. నెక్స్ట్, if table is coded as TABLE, table is coded as WDEOH, మీరేం చేయాలంటే నెంబర్స్ అసైన్ చేయండి లెటర్స్కి. T20, ఇది 23, 3 గ్యాప్. A1 4, 2 5, 12 15, 5 8 అంటే 3 3 ప్లస్ చేశారు. ఇప్పుడు చైర్, CHAIR చైర్. C3 ప్లస్ 3 6, 6 అంటే F. H8 ప్లస్ 3 11, 11 అంటే K. A13 ప్లస్ 4, 4 అంటే D. I9 ప్లస్ 3 12, L. R8 21, 21 U. సో FKDLU. సో ఆన్సర్ ఏ. సో ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు లెటర్ సిరీస్లో కానీ కోడింగ్ అండ్ డీకోడింగ్ కానీ లెటర్స్ వచ్చినాయంటే మీరు నెంబర్స్ అసైన్ చేయగలిగితే ఈజీ సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఆన్సర్ ఏ, FKDLU. నెక్స్ట్, 6th వన్. ఇఫ్ బెనిఫిట్ ఈక్వల్ టు 61, క్లెయిమ్ ఈక్వల్ 38, ఆర్డర్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఏం చేసి లెటర్స్కి నెంబర్స్ అసైన్ చేయరు. బి ఎంత? 2, E5, N14, E5, F6, I9, T20 యాడ్ చేస్తే 21, 26, 32, 41, 61. అలానే క్లెయిమ్ C3, L12, A1, I9, M13 ఇది యాడ్ చేస్తే 15, 16, 25, 38. ఆర్డర్ O15, R18, D4, E5, R18 యాడ్ చేసి 33, 37, 42, 60. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 60. మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు నెంబర్స్ అసైన్ చేయగలిగితే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ 60. సో ఈ 3 క్వశ్చన్స్ కోడింగ్ అండ్ డీకోడింగ్. ఫస్ట్ 3 లెటర్ సిరీస్, నెక్స్ట్ 3 కోడింగ్ అండ్ డీకోడింగ్. నెక్స్ట్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ యొక్క అప్లికేషన్ ఏంటంటే టు టెస్ట్ యువర్ లాజికల్ థింకింగ్. మీకు ఇన్ఫోస్లో జాబ్ రావాలంటే నెంబర్ సిరీస్ అనే టాపిక్ బాగా వచ్చి ఉండాలి. ఈ నెంబర్ సిరీస్లో మీరు ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా ఫస్ట్ ప్రయారిటీ డిఫరెన్స్కి ఇవ్వాలి. తర్వాత ఈవెన్ నెంబర్స్ కావచ్చు, ఆడ్ నెంబర్స్ కావచ్చు, స్క్వేర్స్ కావచ్చు, క్యూబ్స్ కావచ్చు, స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ వన్ కావచ్చు, క్యూబ్ ప్లస్ ఆర్ మైనస్ వన్ కావచ్చు. సిరీస్ జిగ్జాగ్ ఉందంటే ఆల్టర్నేటివ్ సిరీస్, సిరీస్ ర్యాండమ్ నెంబర్ అయితే మల్టిప్లికేషన్, సిరీస్ కష్టంగా ఉందంటే ప్రైమ్ నెంబర్స్. ఈ టాపిక్ మీరు పర్ఫెక్ట్ కావాలంటే 30 స్క్వేర్స్ నేర్చుకోండి, 20 క్యూబ్స్ నేర్చుకోండి. ఓకేనా? 12 స్క్వేర్ 144, 24 స్క్వేర్ 576, 11 క్యూబ్ 1331, 13 క్యూబ్ 2197. ఓకేనా? సో ఈ నెంబర్ సిరీస్ మీద క్వశ్చన్ చేద్దాం. సో 1 అంటే 1 పవర్ 1 ఇంటూ 2, 2 ప్లస్ 0. ఓకే, 2. 2 5 కావాలంటే 2 ఇంటూ 2 4, 5 అంటే ప్లస్ 1. ఓకే. 5 12 కావాలంటే 5 ఇంటూ 2 10 ప్లస్ 2. ఇక్కడ 2 కామన్, ప్లస్ 2 ప్లస్ 0 ప్లస్ 1 ప్లస్ 2. నెక్స్ట్ 12 ఇంటూ 2 24, మళ్ళీ 27 కావాలంటే ప్లస్ 3. 27 ఇంటూ 2 54 ప్లస్ 4 58. ఇక్కడ 0 1 2 3 4. నెక్స్ట్ 58 ఇంటూ 2 116 ప్లస్ 5. ఇప్పుడు ఆన్సర్ ఏం రావాలి? 121 ఇంటూ 2 242 ప్లస్ 0 1 2 3 4 5 6. 242 ప్లస్ 6 248. మీకు డౌట్ రావచ్చు, ఈ థాట్ మీకు ఎలా వస్తుంది ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు అంటే, మీరు నెంబర్ సిరీస్ అనే టాపిక్ పర్ఫెక్ట్ కావాలంటే 100 సిరీస్లు ప్రాక్టీస్ చేయాలి మీరు. అలా అని చెప్పి ఒకటే రోజు చేయకుండా మన జాబ్లో వచ్చేస్తే డైలీ మీరు 5 సిరీస్లు ప్రాక్టీస్ చేయగలిగితే 20 డేస్ చేస్తే అయిపోతుంది. మీరు 100 సిరీస్లు చేసిన తర్వాత ఏ ఎగ్జామ్ రాసినా సరే మీరు నెంబర్ సిరీస్ సాల్వ్ చేయగలరు. ఓకేనా? సో ఆన్సర్ 248. నెక్స్ట్ 1, 8, 81, 1024. ఓకేనా? సో దీనికి ఆన్సర్ ఎలా వస్తుందంటే 1 పవర్ 1 1 లేదా 1 స్క్వేర్ 1 1 పైన ప్లస్ 1 2 క్యూబ్ 8
2 తర్వాత అంటే 2 + 1 3 అంటే లైక్ n+1 మోడల్ అనమాట. నెక్స్ట్ 3 + 1 4 3 + 4 81 ఓకే. అంటే 1 స్క్వేర్ 1 2 పవర్ 3 8 3 పవర్ 4 81 యూ కెన్ గెస్. ఇప్పుడు 4 పైన +1 5 4 పవర్ 5 1024. ఇప్పుడు మీరు చూడండి సీక్వెన్స్ 1 పవర్ 2 2 పవర్ 3 3 పవర్ 4 4 పవర్ 5 5 పవర్ 6 ఆన్సర్ 15625. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 15625 ఓకేనా. లాజిక్ 1 పవర్ 2 2 పవర్ 3 3 పవర్ 4 4 పవర్ 5 5 పవర్ 6 లాజిక్ అంటే n పవర్ n+1 ఓకే. నెక్స్ట్ 24 కామా 12 కామా 12 కామా 18 కామా డాష్ కామా 90 కామా 270. సో 24 12 కావాలంటే 24 ఇంటూ 0.5 మళ్ళీ 12 ఇంటూ 1 12 ఓకే. 12 ఇంటూ 1 12 మళ్ళీ 12 ఇంటూ 1.5 18 ఫస్ట్ 0.5 నెక్స్ట్ 1 నెక్స్ట్ 1.5 నెక్స్ట్ ఏం రావాలి 2 రావాలి 18 ఇంటూ 2 36 ఓకేనా. సో ఒకవేళ మీకు నెక్స్ట్ నెంబర్ కావాలంటే 36 ఇంటూ 2.5 90 90 ఇంటూ 3 270 ఓకేనా. సో ఈ థాట్ మీకు ఎలా వస్తుందంటే ఎప్పుడైనా సరే చిన్న నెంబర్తో స్టార్ట్ అయ్యి పెద్ద నెంబర్తో ర్యాండ్ నెంబర్ అయితే అది మల్టిప్లికేషన్ ఓకే. సో ఆన్సర్ 36. ఈ 3 క్వశ్చన్స్ నెంబర్ సిరీస్. ఫస్ట్ 3 లెటర్ సిరీస్, నెక్స్ట్ 3 కోడింగ్ అండ్ డీకోడింగ్, నెక్స్ట్ 3 నెంబర్ సిరీస్. నెక్స్ట్ ఏజెస్. ద రేషియో ఆఫ్ మీరు ఏజెస్లో ఏ క్వశ్చన్ ఎగ్జామ్ రాసినా 90% ఆఫ్ ద టైమ్స్ మనం చెప్పే షార్ట్ కట్ ఏంటంటే రేషియో మెథడ్. ఈ మెథడ్ ఎప్పుడు అప్లై చేయాలంటే మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామ్ హాల్లో రేషియో కనపడగానే ఈ మెథడ్ అప్లై చేయాలి. రేషియో మెథడ్. ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ 5:3. సో ఏబి రేషియో ఎంత 5:3. ఆఫ్టర్ 8 years ద రేషియో బికమ్ 7:5. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ రెండు డిఫరెన్స్ సేమ్ ఉండాలి. 5 7 అయిందంటే 2 parts పెరిగింది, 3 5 అయిందంటే 2 parts పెరిగింది. ఇన్ని ఇయర్స్ గ్యాప్లో 8 2 parts ఈక్వల్ టు 8 అంటే ఒక పార్ట్ ఎంత 4. ఇక్కడ ఏకి 5 parts కాబట్టి 5 into 4 20. సో ఆన్సర్ 20 ఓకేనా. సో మీరు ఏ ఎగ్జామ్లో రాసినా సరే 90% ఆఫ్ ద టైమ్స్ వేసిన టాపిక్ మీద ఈ షార్ట్ కట్ పనిచేస్తుంది ఓకేనా 20. నెక్స్ట్ ఏ ఫాదర్ ఈజ్ 3 times the age of son. సేమ్ ఫాదరు సన్ 3:1. 10 years ago he was 5 times the age of his son. 10 years back 5:1. సో 3 5 కాదు కాబట్టి ఫస్ట్ ఫాదరు సన్ 5:1 ఉండేవాళ్ళు, తర్వాత 3:1 అయినరు. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 6:2 అవుతుంది. 5 6 అంటే 1 part పెరిగింది, 1 2 అంటే ఎన్ని ఇయర్స్ గ్యాప్లో 10 years గ్యాప్లో. ఇక్కడ ఫాదర్ 6 parts కాబట్టి 6 into 10 60 ఓకేనా. అంటే 60 30 ఉండేవాళ్ళు. 10 years బ్యాక్ 20 10 years. సో 1 part ఈక్వల్ టు 10. సో 10 years బ్యాక్ 10 50 ఉండేవాళ్ళు ఓకేనా. సో ఆన్సర్ ఇది 20 ఇది 60 ఓకేనా. 10 years బ్యాక్ 10 50 అందుకనే 5 times. ఫాదర్ ఏజ్ అంతా 60. నెక్స్ట్ 12th one. ఎట్ ప్రెజెంట్ రవి ఈజ్ 4 times ఏజ్ ఆఫ్ హిస్ సన్. సో రవి అనే వ్యక్తి 4 times ఏజ్ ఆఫ్ సన్ అంటే రవి 4 ఉంటే సన్ 1. ఆఫ్టర్ 5 years 3 times 3:1. సో దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 6:2 ఓకే. సో రవి ఈజ్ 4 times the age of his son అంటే ఫాదర్ ఈక్వల్ టు 4 of ఎస్. ఆఫ్టర్ 5 years అంటే ఎఫ్ ప్లస్ 5 ఈక్వల్ టు 3 times 3 into ఎస్ ప్లస్ 5. ఎఫ్ బదులు 4s రాయొచ్చు. 4s plus 5 ఈక్వల్ టు 3s plus 15. సో ఎస్ ఈక్వల్ టు 10. సన్ 10 అంటే ఫాదర్ 40. సో 10 40. ఈ రెండు ఈక్వేషన్ రాస్తే అయిపోద్ది. The at present Ravi is 4 times the age of his son. F equal to 4s. After 5 years అంటే F plus 5 equal to 3 times the age of his son. 3 into S రాస్తాను అందుకని S plus 5 రాయాలి. సో son 10 father 40. సో ఈ 3 క్వశ్చన్స్ ఫ్రమ్ ఏజెస్. సో ఫస్ట్ 3 లెటర్ సిరీస్, నెక్స్ట్ 3 కోడింగ్ అండ్ డీకోడింగ్, నెక్స్ట్ 3 నెంబర్ సిరీస్, నెక్స్ట్ 3 ఏజెస్. ఏజెస్లో మనం చెప్పే షార్ట్ కట్ నేమ్ రేషియో మెథడ్. నెక్స్ట్ 3 యావరేజెస్. యావరేజ్ ఫార్ములా సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అది ఇంపార్టెంట్ కాదు. ఆ ఫార్ములా నుంచి సమ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే యావరేజ్ ఇంటూ నెంబర్. అంటే మీరు ఫ్యూచర్ ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు ఈ యావరేజ్ అనే టాపిక్లో ఇది ఒక్క ఫార్ములా సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. ద యావరేజ్ ఆఫ్ 15 నెంబర్స్ ఈస్ 13. ద యావరేజ్ ఆఫ్ 15 నెంబర్స్ ఈస్ 32. సో సమ్ చేస్తే 480 ఓకేనా.
If the average of first 8 numbers is 28, so 8 into 28 ఎంత 224, and the average of last 8 numbers is 36, 8 into 36 ఆన్సర్ 288, యాడ్ చేస్తే 512. మరి ఇక్కడ 480 ఉంది కదా, ఇక్కడ 512 ఎందుకు వచ్చింది? ఇక్కడ 15 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 16 ఉన్నాయి. ఆగస్ట్ ఎంత 32. సో మీరు ఫ్యూచర్లో ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు యావరేజ్ అనే టాపిక్లో ఈ ఫార్ములా పెట్టుకోండి. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది ఇంపార్టెంట్ కాదు. ఈ ఫార్ములా నుంచి సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. ఓకే, నెక్స్ట్ యావరేజ్ వెయిట్ ఆఫ్ 25 స్టూడెంట్స్ ఇంక్రీజెస్ బై 1.2 kg when one student of 48 kg is replaced. What is the new student weight? అసలు నాకు డౌట్, ఒక స్టూడెంట్ వెళ్ళిపోయిండు, ఒక స్టూడెంట్ వచ్చిండు కదా, మరి ఎందుకు యావరేజ్ పెరిగి ఉండొచ్చు? ఆ వచ్చిన వ్యక్తికి 48 కంటే ఎక్కువ ఉంటుంది. ఇది లాజిక్. ఇంకోటి, యావరేజ్ అనే టాపిక్లో ఫార్ములా లేకుండా మేము షార్ట్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో యావరేజ్ అనే టాపిక్ మీద పెన్ను పేపర్ లేకుండా చెప్పొచ్చు. ఇది మా షార్ట్ కట్స్ వినగలుగుతాయి. అందుకని ప్లేలిస్ట్లో 36 వీడియోస్లో ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం షార్ట్ కట్స్. ఓకే, యావరేజ్ అనే టాపిక్లో అందరూ సమ్ ఈక్వల్ టు యావరేజ్ నెంబర్ అనే ఫార్ములా అప్లై చేస్తారు. మనం మాత్రం ఫార్ములా లేకుండా చేస్తాం. సింపుల్గా ఆలోచించండి. ఒక వ్యక్తి వెళ్ళిపోయింది, ఒక వ్యక్తి వచ్చింది కదా, మరి ఎందుకు యావరేజ్ పెరిగి ఉండొచ్చు? పోయిన వ్యక్తి కంటే వచ్చిన వ్యక్తి ఎక్కువ ఉండాలి. ఎంత పెరిగింది? 25. ఎంతమందికి? 1. 25 మందికి 1. అంటే 30 ఎక్కువ ఉంటుంది. ఓకేనా, 48 + 30 78. సింపుల్. అసలు ఫార్ములాస్ అవసరం లేదు. అందుకని మీరు యాప్టిట్యూడ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక సాధారణ వ్యక్తి 8th క్లాస్ 9th క్లాస్ మీ బ్రదర్ సిస్టర్ ఉంటారు కదా, వాళ్ళలాగా ఆలోచించాలి. 48 కంటే ఎక్కువ ఉండాలి. ఎంత పెరిగింది? 1. ఎంతమందికి? 25. 25 into 1. ఎంత? 30 ఎక్కువ ఉంటుంది. 48 + 30 78. ఓకేనా, ఈ క్వశ్చన్ కాదు, ఏ క్వశ్చన్ అయినా సరే ఇలా ఆలోచించవచ్చు. నెక్స్ట్, ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఈస్ 52. సో 40 into 52 చేయాలి. ఓకేనా, 2080. ద యావరేజ్ ఆఫ్ బాయ్స్ ఈస్ 50. బాయ్స్ ఎంతమంది తెలియదు, వాళ్ళ యావరేజ్ 50. అండ్ ద గర్ల్స్ ఈస్ 58. అండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈస్ 10. 58 into 10 ఎంత? 580. ఓకేనా, సో రిమైనింగ్ 1500 by 50 ఆన్సర్ 30. కానీ లాజిక్ చూడండి, 40 మెంబర్స్లో 10 మెంబర్స్ గర్ల్స్ అంటే రిమైనింగ్ 30 బాయ్స్. ఇట్లా అంటే ఒక్కోసారి ట్రాంప్ క్వశ్చన్స్ అంటారు మనం టైం వేస్ట్ చేయడానికి. ఓవరాల్ చెప్పాలంటే 40 - 10 30 లేదా ఈ మెథడ్. ఇది యావరేజ్ అనే టాపిక్. ఓకేనా, సో ఇది ఈ వీడియోలో మనము 15 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం 5 టాపిక్స్ మీద. లెటర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, నెంబర్ సిరీస్, ఏజెస్, యావరేజ్. ఇలా ఫస్ట్లో మేము 3 ప్లేలిస్టులు ఉన్నాయి. ఫస్ట్ ప్లేలిస్ట్లో 36 వీడియోస్ అన్ని టాపిక్స్ షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం. నెక్స్ట్ కంపెనీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం. తర్వాత యాప్టిట్యూడ్ పజిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇప్పుడు ఏం చేసినామంటే ఈ టాపిక్స్ ఒక 5 టాపిక్స్ తీసుకొని వాటికి సంబంధించిన క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఎండ్ ఆఫ్ ద డే ఒక 30 నుంచి 35 టాపిక్స్ మీ షార్ట్ కట్స్ తెలిసి వర్బల్ బాగా వచ్చి కోడింగ్ బాగా నేర్చుకుంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కంపెనీ మారవచ్చు కానీ జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇలా మా యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే మీ జూనియర్స్కి, మీ సీనియర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.